హాయ్ అండి, నమస్తే. ఈరోజు బెండకాయ రోటి పచ్చడితో మీ ముందుకు వచ్చాను. ఇదిగోండి, దానికి కావాల్సినవి బెండకాయలు, పచ్చిమిరపకాయలు వేయించుకున్నాను. ఇదిగోండి టమాటా కొంచెం చింతపండు పెట్టి మగ్గించుకున్నాను. జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఉప్పు. ఇంతవరకు ఫస్ట్ బెండకాయ, పచ్చిమిరపకాయలు వేసి ఉప్పేసి నూరుకోవాలండి. ఇదిగోండి, టమాటాలు కూడా వేసుకొని, టమాటాలు కొంచెం చింతపండు పెట్టి మగ్గించుకున్నాను కదా, అది కూడా వేసుకొని నూరుకోవాలి. ఇదిగోండి, అది కూడా నలిగిపోయింది. ఇప్పుడు జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఇదిగోండి, మన బెండకాయ పచ్చడి అయిపోయింది, తీసేసుకుందాం. ఇదిగోండి, బెండకాయ పచ్చడి ఎంతో ఈజీగా, చాలా ఈజీ అని చేసుకోవడం, చాలా టేస్ట్గా ఉంటుంది. మన సాంప్రదాయ ప్రకారం దీంట్లో అన్నం వేసుకొని తిందాం. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మ్యాక్సిమం రోటి పచ్చళ్ళు తాలింపులు వేసుకోరు, ఇప్పుడు వేస్తున్నారు అందరూ. కొంతమంది వేసుకోవచ్చు, వేయకపోయినా ఇది బాగానే ఉంటుంది. ఇదిగోండి, చక్కగా రోట్లో కలిపాను. తిందాం, టేస్ట్ చేద్దాం. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మ్యాక్సిమం ఇది చాలా కొంతమంది తెలియదు. ఇలా ముద్ద పెట్టుకుంటే వేయడం వల్ల జారిపోద్ది అంతే. రాత్రి ఎలా ఉందమ్మా? చాలా బాగుంది, పుల్లపుల్లగా, మంటగా. కొంచెం చింతపండు, ఒక టమాటా అంటే చాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈజీ, చాలా ఈజీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.